హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మిక్స్డ్ వెజ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఈ రెసిపీ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దామా? ఈ ప్రాసెస్ కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 3 గ్రీన్ చిల్లీస్, అలానే 2 లవంగం, 2 యాలకులు, ఒక బే లీఫ్ అండ్ కొద్దిగా దాల్చిన చెక్క, అలానే కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసి అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి మిక్స్డ్ వెజిటేబుల్స్ని వేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ బీన్స్, క్యారెట్స్, కార్న్, పచ్చి బఠానీ వేసాను. మీకు కావాలంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కారం వేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసేసి 1 స్పూన్ సాల్ట్, అలానే 2 స్పూన్స్ పల్లీల పొడి, 2 స్పూన్స్ నువ్వుల పొడి వేసుకోండి. కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇవి వేసేసి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కొన్ని వాటర్ మాత్రమే వేస్తున్నాను నేను. మీకు ఇంకా గ్రేవీ కావాలనుకుంటే వాటర్ కాస్త ఎక్కువ వేసేసుకోండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్లో మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ. చపాతీ, పరోటాలోకి చాలా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని పక్కా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.